ఐదు ఐదు పది పది వంద వంద 120 120 220 230 290 అంతకు మించి ఎక్కువనే. ఇవేవి కాలేజీల ర్యాంకులు కాదుల్లా, పార్లమెంట్ ఎలక్షన్లల్లా కమలం పువ్వు ప్రభంజనం. ఇది అమూల్య విజయాలు, అద్భుత ఫలితాలు. కమలం పార్టీ దాటికి నిలవని కాంగ్రెస్, మిగతా పార్టీల సిట్టింగ్ సీట్లైనా కంచుకోటలైనా మోడీ దెబ్బకి ఉష్షు పటక్. ఇక ఎక్కడ చూసినా మోడీ సార్ గురించే పోన్రి. అమ్మ ఎక్కడ దగ్గర సంబరాలు పోర్రి. మామూలు గెలుప మరి 300 మీద సీట్లు గెలుచుడు అంటే మామూలు విన్నింగ్ కాదు. ఉత్తర భారతదేశాన్ని మొత్తం ఊడ్చిర్రు పువ్వు పార్టీ వాళ్ళు. అన్ని పార్టీలను దూరం నెట్టి కమలం పువ్వు పార్టీకి గంప గుత్తగా ఓట్లేసిర్రు. ఏ లెవెల్ గెలిచిర్రో చూడుర్రి. చాలా మంది నోట్లు రద్దు చేసిండు, జిఎస్టీ పన్నులు వేసిండు, బ్యాంకుల బాగోతలు బయటకు వచ్చినాయి, పెట్రోల్ ధరలు మస్తు బిర్యానీ చేసిండు. ఊకుకే బయట దేశాలకు పోతుంటాడు, పార్లమెంట్ కే చక్కగా రాడు, ఫోటోలకు బాగా ఫోజులు ఇస్తాడు, ఆర్మీని ఆదుకుంటాడని ప్రతిపక్ష లీడర్లు ఎన్ని చెప్పినా చల్ మీ లెవెల్ మా మోడీ సార్ని అన్న ఇంకే మా సార్ ఏం చేసినా ఎన్ని చేసినా మా గురించి ఆలోచన చేస్తాడని గట్టిగానే నమ్మిర్రు జనము. ఉగ్రవాదులను వేసేస్తాడు, పాకిస్తాన్ పీకి అవతల వాడేస్తాడు, ఆర్మీని గట్టిగా చేస్తాడని ఛాయ్ వాళ్ళకే జై కొట్టిర్రు జనం. ఇక మూడో పాలి ప్రధానమంత్రి అయినాక ఇంకెన్ని మంచి మంచి పనులు చేసి దేశానికి ఇంకెంత మంచి పేరు తెస్తాడో చూడాలి. ఇక అస్సాం పార్టీ రాహుల్ గాంధీ సార్ కాళ్ళకి గిరికలు కట్టుకొని దేశమంతా తిరిగిన బయట రాష్ట్రాల నుండి ముఖ్యమంత్రులను లీడర్లను తెచ్చుకుని ప్రచారం చేసిన, ఎన్ని యాత్రలు చేసిన సుత అమ్మ సోనియాని చెల్లె ప్రియాంకని ఎమ్మటి పెట్టుకొని తిరిగిన సుత నీకు ఇంకా చాలా టైం ఉన్నదని జనాలు మల్లో పాలి ప్రతిపక్షాలనే కూర్చోబెట్టిర్రు. కాకుంటే వాళ్ళ కష్టాలు చూడలేక ఇంకొన్ని సీట్లు ఎక్కువ ఇచ్చిర్రు.